సో, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే ఈ ఆహ్, అందం పైన, బ్యూటీ పైన అందరికీ అవగాహన ప్లస్ ఇంకా అందంగా కనపడాలనే కోరిక, వయసు తక్కువ కనపడాలనే కోరిక, ఈ రకరకాల బ్యూటీ యాంగిల్స్ పైన అందరికీ శ్రద్ధ పెరిగింది. దాంతోటి ఆ ఫీల్డ్‌పై డిమాండ్ కూడా పెరిగింది. మరి దాన్ని వ్యాపారపరంగా వాడుకోవడానికి క్వాలిఫికేషన్ లేకపోయినా కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా స్కిన్ స్పెషలిస్ట్‌గా క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా ఎండీ డెర్మటాలజీ, డిప్లొమా డెర్మటాలజీ గాని చేసి, ఆ తర్వాతనే వాళ్ళకు ఈ ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన ఏర్పడుతుంది, అర్హత వస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే ఎంబీబీఎస్ వాళ్ళు స్కిన్ స్పెషలిస్ట్‌గా క్లెయిమ్ చేయకూడదో చట్టపరంగా, ఈవెన్ బీడీఎస్ డాక్టర్స్ కూడా అదే రూల్ వర్తిస్తది వాళ్ళకి. సో, బీడీఎస్ డాక్టర్సు తమ క్వాలిఫికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో, దానికి కన్ఫైన్ అవ్వాలి. కానీ వాళ్ళు స్కిన్ స్పెషలిస్ట్‌గా క్లెయిమ్ చేయటము, తర్వాత ఏస్థెటిక్ మెడిసిన్ అని చెప్పేసి, క్లినికల్ కాస్మెటాలజీ రకరకాల పేర్లు పెట్టుకొని చేయడం అనేది తప్పకుండా అది తప్పు. అది క్వాకరీ కిందకే వస్తది. ఆ విషయంలో మేము జాతీయ లెవెల్లో ఐఐడీల అసోసియేషన్ ద్వారా ఈ విషయాన్ని, ఈ క్వాకరీని వ్యతిరేకిస్తూ యాంటీ క్వాకరీ మూవ్‌మెంట్ గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని బ్రాంచుల్లో చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొన్న సీనియర్ మెంబర్ డాక్టర్ రజితా దామిశెట్టి, ఆమె యాంటీ క్వాకరీ చైర్పర్సన్ కాబట్టి ఆ విషయంలో చట్టబద్ధంగా ఫైట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక వీడియో రికార్డింగ్‌ను గానీ, యూట్యూబ్‌లో ఉన్నటువంటి దాన్ని గానీ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని ఆమె మీద ఈ విధంగా ఏదైతే వాళ్ళు సోషల్ మీడియా దాన్ని దుర్వినియోగం చేస్తూ, ఆమె ఎంబీబీఎస్ మణిపాల్‌లో చేసిందా, ఆమె ఎంబీబీఎస్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో వచ్చిందా, ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది తప్పు. అది చట్టబద్ధంగా నేరం కూడా. ప్రైవేట్ కాలేజ్‌లో చదవడానికి యాజ్ పర్ రూల్స్ చదువుతారు. బట్ ఆమె చదివింది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. గవర్నమెంట్ ఆమె నేషనల్ లెవెల్‌లో ర్యాంక్‌లో సీట్ తెచ్చుకొని జిప్మర్ పాండిచ్చేరిలో చేస్తారు. అది తెలుసుకోవడం మంచిది. 2 ఎండీ డెర్మటాలజీ కూడా ఆమె మెరిటోరియస్ స్టూడెంట్‌గా ర్యాంక్ తెచ్చుకొని టాప్ మోస్ట్ క్లాస్ కాలేజ్ అయినటువంటి తమిళనాడులో ఎంఎంసీ చెన్నైలో ఎండీ డెర్మటాలజీ చేశారు. అలాంటివేవి గమనించకుండగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కింద చేసిందా అంటే మీ ఉద్దేశం ఏంటండి? ఎస్సీ, ఎస్టీ కింద చేసిన వాళ్ళు తక్కువ మెరిట్ అనా? వాళ్ళకి అర్హత లేదనా? మీ ఉద్దేశం ఏంటి? మీరు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కుల ప్రకారం వాళ్ళకు ఎస్టీ సీట్లు వస్తాయో అవి వాళ్ళకి చట్టబద్ధంగా వస్తాయి. దాన్ని మీరు అవమానించడమే అవుతుంది. ఎస్టీలను, బీసీలను కించపరచడమే అవుతుంది. అలాంటి పనులు చేయకండి, తప్పు, చట్టబద్ధంగా నేరం. సో, మేము జాతీయ మా యొక్క వైద్య మండలి, మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ సమాధానం చెప్పేది ఒకటే. మీకు ఏదైతే అర్హత ఉందో దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, ఓ డాక్టర్గా మీరు బీడీఎస్గా ఏం చేయాలో అది చేయండి. అంతేకాని స్కిన్ స్పెషలిస్ట్‌గా క్లెయిమ్ చేయడం చాలా తప్పు. ఉదాహరణకి ఇంకో మాట చెప్తాను. ఎంబీబీఎస్‌లో కూడా మాకు డెర్మటాలజీ పోస్టింగ్ ఉంటుంది. ఒక 1 మంత్ పోస్టింగ్ ఉంటుంది. అంత మాత్రాన ఎంబీబీఎస్ డాక్టర్లు స్కిన్ స్పెషలిస్టులు అయిపోరు. అలా క్లెయిమ్ చేస్తే వాళ్ళు చట్టబద్ధంగా నేరం చేసినట్టు అవుతుంది, క్వాకరీ కిందికి వస్తుంది. అలాగే బీడీఎస్ వాళ్ళు కూడా తమ సిలబస్లో 15 డేస్ పోస్టింగ్ ఏదో ఉందని, ఏదో కరికులంలో ఉందని చెప్పేసి స్కిన్ స్పెషలిస్ట్‌గా క్లెయిమ్ చేయడం పూర్తిగా తప్పు, చట్టబద్ధంగా నేరం. అది అది క్వాకరీ కిందికి వస్తే నేను తప్పకుండా దాన్ని మేము అపోజ్ చేస్తాం. దీని అందరూ కూడా బీడీఎస్ డాక్టర్సు, మా కొలీగ్సు ఈ విషయంలో గమనించి చట్టబద్ధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని, చట్టబద్ధం కాని విషయాలను వాళ్ళు చట్టబద్ధంగా లేని అర్హతలను ఆపాదించుకొని క్లెయిమ్ చేయడం తప్పే అవుతుందని, క్వాకరీ కిందికి వస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.